జుట్టు సమస్యతో బాధ అందరికీ గుడ్నెస్. ఇలా ఎవరు చెప్పినా నమ్మొద్దు. నోట్లో మాటలే కదా, 100 మాటలు చెప్పొచ్చు, కానీ 100కి పైన ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అంటే డెమో వీడియోస్ మీ కంటితో మీరు చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఒక్క వీడియో చూస్తే నమ్మకం రాదు, 2 వీడియోలు చూస్తే నమ్మకం రాదు, కొంతమందికి 10 వీడియోలు చూసినా నమ్మకం రాదు. కింద పైన ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఓకేనా, మొత్తం ఛానల్స్లో మొత్తం వీడియో చెక్ చేయండి. ఒక ప్రోడక్ట్ ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది మీ కంటితో మీరు చూసిన తర్వాతే ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేయండి. అంతేగాని చేతుల్లో బాటిల్ పట్టుకునే వాళ్ళ మాటలు విన్నారా, మీ జుట్టు తల మీద ఉండాల్సింది ఎక్కడో ఉంటుంది. ఈ మాట అనుభవం వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది. ఇక వీడియో చూడడం స్టార్ట్ చేయండి. చాలామందికి తెలియదు. ఓకే, డైరెక్ట్గా నేను వీడియోలోకి వచ్చేస్తున్నాను. ఓకే, చాలామందికి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో, హెయిర్ లాస్ ఎందుకు అవుతుందో అస్సలు తెలియదు. నేను చిన్నప్పటి నుంచి ఒకే ప్రోడక్ట్ వాడుకుంటున్నాను, ఆ ప్రోడక్ట్ నాకు బాగా పనిచేస్తుంది, ఇప్పుడు సడన్గా నా హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకేనా, సో ఒక కొత్త ప్రోడక్ట్లోకి వెళ్ళడానికి మనసు రాదు, భయం వేస్తుంది. ఓకే, అదే ప్రోడక్ట్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తే ఏమవుతుందంటే తల మీద ఉండాల్సిన జుట్టు మీకు ఉండదు. మీ అందచందాలు పెంచే హెయిర్స్ అనేవి మీ తల మీద ఉండవు. ఓకే, ప్రాబ్లమ్స్, హెయిర్ ఓడటం స్టార్ట్ అయింది అంటే దానికి ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి ఒక ట్రీట్మెంట్ కావాలి, దానికి ఒక కేరింగ్ కావాలి అని మీరందరికీ తెలియాలి. ఓకే, సో హెయిర్ లాస్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. ఓకేనా, మీరు నార్మల్ సాధన అనుకోమాకండి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. స్ట్రెస్ వచ్చిన హెయిర్ స్టైలింగ్లు ఎక్కువగా చేస్తూ ఉంటారు, హెయిర్ డ్రైయర్లు ఉపయోగిస్తూ ఉంటారు, హీట్ ప్రోడక్ట్లు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి టైముల్లో మీరు ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా కూడా, ఎంత మంచి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది ఎంతవరకు చూపిస్తూ ఉంటుంది. స్టార్టింగ్ మీరు ఏం చేస్తారు, హెయిర్ స్టైలింగ్స్ అనేవి వాడండి. ఎప్పుడు వాడతారంటే కెమికల్ లేనివి వాడుకోవాలి. రెండోది అంటే హీట్ అనేది మీ హెయిర్స్ మీద ఉపయోగించవద్దు. అలాగే స్మోక్ ఎక్కువగా చేసే వాళ్ళకి హెయిర్ లాసెస్ ఉంటూ ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మొత్తం మీకు ఉంటాయి. ఇక్కడ మీకు స్క్రీన్ ప్లేలో కనిపించిన ప్రతి పాయింట్ మీరు ఐడెంటిఫై చేసుకుంటూ ఉండండి. ఓకేనా, అలాగే కొంతమందికి హెయిర్ సైక్లింగ్ ఉంటూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మీరు ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఆ ఇమేజ్ని చూస్తూ ఉండండి. ఆ ఇమేజ్ని చూడటం వల్ల మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. ఓకే, హెయిర్ సైక్లింగ్. ఇప్పటికి కొంతమందికి హెయిర్ లాసెస్ ఉన్నా కూడా అవి మన హెడ్ మీద ఉన్నట్టుంటాయి. ఓకేనా, ఆ హెడ్ మీద ఉన్నా లేనట్టే. అవి ఎప్పటికైనా మీకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మీ హెయిర్ రూట్స్ అనేది లూజ్ అయిపోతూ ఉంటాయి. లూజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఇగో ఇక్కడ చూశారు కదా, ఫస్ట్ ఇమేజ్లో చాలా స్ట్రాంగ్ కింద ఉంటాయి. ఓకేనా, తర్వాత కొద్దిగా పైకి లేస్తుంది హెయిర్ అనేది. లేచిన తర్వాత ఏమవుతుంది చూశారు కదా, ఆ రూట్స్ చూశారు కదా, సో మెల్లమెల్లగా పైకి వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ మీ హెయిర్ అనేది ఉండటానికి ఇష్టపడదు. ఓకేనా, ఆ ఉండటానికి ఇష్టపడినప్పుడు ఏమవుతుందంటే, మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ హెయిర్ రూట్స్ని వదిలేస్తూ ఉంటుంది. వదిలేసినప్పుడు మీ హెయిర్ మీదే మీ తల మీదే ఉన్నట్టు అని మీకు అనిపిస్తుంది, కానీ అది మీ తల మీద లేనట్టే లెక్క. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి ఇప్పుడు మీరు ఒక కొత్త ప్రోడక్ట్లోకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారు, నమ్మకంగా తెచ్చుకుంటారు. అలా అప్లై చేసిన వెంటనే కూడా మళ్ళీ హెయిర్స్ వచ్చినాయి అనుకోండి, ఆ ప్రోడక్ట్ వల్లే వచ్చినాయి అని మీరు అనుకోవద్దు. ఓకేనా, ఈ పాయింట్ ఐడెంటిఫై చేయండి. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, మీకు ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉన్న హెయిర్స్ అనేవి వాటి ప్లేస్లో మళ్ళీ కొత్త హెయిర్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. సో ఆ డ్యామేజ్ అయిన హెయిర్ పోవాలి కదా. అక్కడ నీ స్కిన్ని వదిలేసి పైన ఉన్న హెయిర్ అది ఉన్నా లేనట్టే వదిలేసి, చెట్టుకున్న ఆకు ఎండిపోయిన ఆకులు ఉంటాయి, పచ్చి ఆకులు ఉంటాయి. పచ్చి ఆకులు ఎప్పటికైనా అలాగే ఉంటాయి, ఎండిపోయిన ఆకులు ఏముంటాయి, చెట్టుకు ఉన్నట్టు కనిపిస్తే కానీ ఉండవు. అది ఈరోజు కాబట్టి రేపైన రాలిపోతాయి. ఓకేనా, అది లెక్క. ఇక్కడ కూడా ఇమేజ్ చూడండి. ఓకేనా, ఈ ఫీమేల్స్ హెయిర్ లాసెస్ మీకు స్టార్టింగ్ ఇమేజ్ ఉంది చూశారు కదా, ఫస్ట్ నెంబర్ 1. ఆ నెంబర్ 1 అనేది మీకు హెల్తీగా ఉన్నప్పుడు మీకు అలా ఉంటుంది. ఒకవేళ మీకు హెయిర్ లాసెస్ స్టార్ట్ అయింది అనుకోండి, సెకండ్ ఇమేజ్లోకి వచ్చేసేయండి. సెకండ్ ఇమేజ్ చూడండి. ఆ సెకండ్ ఇమేజ్లో ఎలా ఉంది, ఓకే, 5 వరుసలో సెకండ్ ఇమేజ్. ఫస్ట్ ఇమేజ్కి ఉన్న దానికి సెకండ్ ఇమేజ్ ఉన్న దానికి ఆ స్ట్రైట్ లైన్ చూశారు కదా, సెంటర్ దూరం వచ్చింది చూశారు కదా. మూడో భాగంలోకి వచ్చేసండి, మూడో బొమ్మలోకి అక్కడ మీ హెయిర్ లైన్స్ అనేది స్ట్రైట్ అయిపోయింది కదా. సో అలాంటి మీకు వేరియేషన్ వస్తుంది అని మీకు అనిపిస్తుంది అనుకోండి, చెక్ చేసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ ప్రాబ్లం మీకేంటో మీకు తెలుస్తుంది. మీ హెయిర్ కొత్త హెయిర్స్ వస్తున్నాయా రావట్లేదా,
ఉన్న హెయిర్స్ పోతుంది, ఉన్న హెయిర్స్ పోయి కొత్త హెయిర్స్ రావట్లేదు అని మీకు ఎక్కడ తెలుస్తుందంటే మీరు రూట్స్ అనేది మీకు ఎడల్పు అయిపోతూ ఉంటాయి. ఓకేనా, దగ్గరగా ఉన్న భాగం అనేది దూరంగా డివైడ్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి మీకు మీరు చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకున్నప్పుడే మీకు ప్రాబ్లం అంటే తెలుస్తుంది. కొంతమందికి లేడీస్కి సెంటర్ ఎక్కువ, పాపడ అనేది చీలిపోతూ ఉంటుంది. ఈ పాయింట్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. మీరు ఐడెంటిఫై చేసుకున్నప్పుడే మీ ప్రాబ్లం అంటే మీకు తెలుస్తుంది. ఓకేనా, స్టార్టింగే మీరు అరికట్టుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత అయ్యో నా జుట్టు ఇలా ఊడిపోయింది అని మీరు అందరూ బాధపడద్దు. ఓకే. సో స్టార్టింగ్ ఏం చేస్తారు, స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడే మీరు అరికట్టుకోవాలి. అంతేగాని ప్రాబ్లము బాగా పెరిగిపోయిన తర్వాత అరికట్టుకోవాలంటే కొద్దిగా మీరు ఇంకా అప్పుడు మీకు సహనం ఎక్కువ కావాలి, మీకు భయం ఉంటుంది, సహనం ఎక్కువ కావాలి. ఓకే, అది స్టార్టింగ్ అనుకోండి, మీకు భయం ఉండదు, సహనము అనేది ఉంటుంది, లేదని ఒక మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఆ మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసే ముందు చేతుల్లో బాటిల్ పట్టుకుని మాటలు చెప్పే వాళ్ళ దగ్గర వినొద్దు. ఎవరైతే నిజంగా వాడు చూపిస్తున్నారో వాళ్ళని నమ్మండి. రెండవది ఇక్కడికి వచ్చేసిన స్టెప్స్, మీకు అసలు హెయిర్ లాస్ ఎందుకు జరుగుతున్నాయంటే అది నార్మల్గా మీరు ఒక ఆయిల్ వాడుతుంటే సడన్గా ఒక రోజు హెయిర్ ఫాల్ వస్తూ ఉంటుంది. అది వచ్చిందనుకోండి, అది సాధారణ హెయిర్ ఫాల్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. సాధారణ హెయిర్ ఫాల్ కాదు, దానికి ఒక ట్రీట్మెంట్ కావాలి. అది డైట్ పరంగానే కావాలి, లేదంటే మీ హార్మోన్స్ డిస్టర్బెన్స్ అవ్వటము. చూసారు కదా, క్రిటైన్ హెయిర్ స్టైలిష్ చేసారు అనుకోండి. ఓకేనా, హీట్ ప్రొటెక్ట్లు అనేది ఎక్కువ యూజ్ చేయొద్దు. ఓకేనా, అలాగే హార్మోన్ చేంజ్ అయినా వస్తూ ఉంటాయి, డ్రగ్స్ ఎక్కువ వాడినా వస్తూ ఉంటాయి, స్ట్రెస్లు ఎక్కువ వచ్చినా హెయిర్ లాసెస్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఈ మొత్తం మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకున్నప్పుడే అలాగే మంచి ఫుడ్ కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఇలాంటి మంచి మీరు మెయింటైన్ చేసుకున్నప్పుడే మీకు హెయిర్ లాసెస్ అనేది ఉండదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, హెయిర్ లాసెస్ అనేది ఉండదు. ఓకేనా, సో మీకు ఈరోజు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అంటే అది మళ్ళీ మీకు వాడుకునే కోకోనట్ ఆయిల్ వల్ల ఎలాంటి సమస్య మీకు ఉపయోగపడదు, అంతే లెక్క, గుర్తుపెట్టుకుంది మొత్తం. ఓకే, ఇంకా ఈ డ్రగ్స్ కూడా ఎక్కువగా వాడొద్దు. మీరు కొంతమంది సిటీలో ఉన్న వాళ్ళు డ్రగ్స్ అని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ డ్రగ్స్ కానీ, స్మోక్స్ కానీ, లేదంటే జాబులు చేస్తూ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంటి దగ్గరికి వెళ్తే ఒక స్ట్రెస్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్తే వేరే స్ట్రెస్ ఉంటుంది. ఓకేనా, ఇంటి దగ్గరికి వస్తే ఫ్యామిలీ టెన్షన్స్, ఆఫీస్కి వెళ్తే నా బాస్ టెన్షన్స్. ఓకే, అక్కడ వర్కులు ఉంటాయి, ఇక్కడ వర్కులు ఉంటాయి, ఇక్కడ వర్కులు చేసి అక్కడ వర్కులు చేసి చాలామంది స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, ఇలాంటి టైంలో లేడీస్ సాధ్యమైనంత స్ట్రెస్కి దూరంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా ఇక్కడ ఈ ఇమేజ్లకు వచ్చేసేయండి. ఈ ఇమేజ్లకు వచ్చేసినప్పుడు ఫీమేల్స్ కానీ బాయ్స్ కానీ చూశారు కదా, ఇందాక ఫీమేల్స్కి చూశారు, చెక్ చేసుకోవచ్చు. ఫీమేల్స్ సెంటర్ లైన్ అనేది స్టార్టింగ్ మీకు మంచిగా చాలా దగ్గరగా ఉంటుంది. తర్వాత సెకండ్ ఇమేజ్కి వచ్చేసేయండి. సెకండ్ ఇమేజ్ వచ్చేసరికి కొద్దిగా డివైడ్ అయింది. థర్డ్ ఇమేజ్ అలా మీ యొక్క హెయిర్స్ స్ట్రెంత్ ఆ డివైడ్ అనేది మీకు దూరం అయిపోతుందంటే మీరు చాలా జాగ్రత్తగా మీరు కేర్ తీసుకోవాలి. మీరు వాడుకునే నార్మల్ సాయిల్ వల్ల కొత్త హెయిర్స్ రావు, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఇటువరకు రోజుల్లో ప్రాసెస్ ఏమి నడుస్తుంది, ఊడిన హెయిర్స్ ప్లేస్లో కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు అది జరగట్లేదు, కొత్త హెయిర్స్ రావట్లేదు అంటే నార్మల్ ఆయిల్స్కి అనేది మీకు అక్కడ కొత్త హెయిర్స్ రావట్లేదు కాదు కదా, రావకపోవడం వల్లనే మనకి అక్కడ హెయిర్ గ్యాప్ అనేది ఎక్కువైపోతుంది. స్టార్టింగ్ దగ్గరగా ఉన్న హెయిర్స్ తర్వాత దూరంగా జరిగిపోతుంది. అంటే అర్థం ఏంటి, అక్కడ కొత్త హెయిర్స్ రావట్లేదు. యాక్చువల్లీ హెయిర్ ఊడిన 21 డేస్కి ఎవ్రీ 21 డేస్కి కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి. కానీ మీకు అక్కడ రావట్లేదంటే అక్కడ మీరు ఒక మంచి ప్రోటీన్ ఆయిల్స్ మీరు యూజ్ చేయట్లేదు. ఓకేనా, సో నేను ఇంకో మాట చెబుతున్నాను, ఇక్కడ బాయ్స్ కూడా సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఈ ప్రాసెస్ వచ్చేసరికి కూడా మీకు ఆల్రెడీ ఇమేజ్ అనేది మీకు స్క్రోల్ అయింది, డిస్ప్లే అయింది, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, డ్రగ్స్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. డ్రగ్స్ అంటే మెడిసిన్స్ కానీ ఇలాంటి ఏదైనా. ఓకేనా, మెడిసిన్స్ అంటే ఎక్కువ వాడే వాళ్ళకి హెయిర్ లాసెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే వాడికి ఒక మెడిసిన్ వాడడం అంటే అర్థం ఏంటి, వాడకముందు హెల్త్ ప్రాబ్లం ఉందని అర్థం, వాడిన తర్వాత కూడా మెడిసిన్ ప్రాబ్లం ఉంటుందండి. సో దీనికి మెడిసిన్కి బిఫోర్కి మెడిసిన్ ఆఫ్టర్కి మీకు హెయిర్ ఫాల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా మీకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ వల్ల కూడా మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటాయి. ఈ మొత్తం గుర్తుపెట్టుకుని హెయిర్ స్టైల్స్ కానీ ఇలా హార్మోన్స్, స్మోకింగ్ మొత్తం చాలా డేంజర్. ఓకే,
స్మోకింగ్ విలేజ్లో ఉన్న వాళ్ళు మేము స్మోక్ చేయం కదా అనుకుంటారు. ఓకేనా, చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ వీటిలో కొన్ని తెలిసి ఉంటాయి. మీకు తెలియనిది ఏమిటంటే, మీకు తెలియకుండా హెయిర్ లాసెస్ అయ్యే ప్రాసెస్ ఒకటి ఉంది. హార్మోన్స్ బ్యాలెన్స్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల మీకు హెయిర్ లాసెస్ అనేది ఖచ్చితంగా అవుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హార్మోన్స్, ఇక్కడ ఏ ప్రాబ్లం మీకు తెలిసినా మీకు హెయిర్ ఫాల్ అవుతుంది, ఇది ఒక ప్రాబ్లం అని మీరు ఐడెంటిఫై చేయగలరు. ఒక జ్వరం వచ్చినా, ఒక కడుపు నొప్పి వచ్చినా, ఒక జ్వరం వచ్చినా, ఒక ప్రెగ్నెన్సీ వచ్చినా, ఒక స్ట్రెస్ వచ్చినా, ఇలాంటి హెయిర్ స్టైలింగ్ చేసినా, ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఐడెంటిఫై చేయగలరు. కానీ హార్మోన్స్ బ్యాలెన్స్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల, హార్మోన్స్ చేంజెస్ అవ్వడం వల్ల, ఇలాంటి ప్రాబ్లం వల్ల అనేది కొంతమంది అసలు ఐడెంటిఫై చేయలేరు. ఓకేనా, ఇది నార్మల్ ప్రాబ్లము, ఈరోజు కాకపోతే రేపు తగ్గుతుంది, రేపు తగ్గుతుంది, ఈరోజు తగ్గుతుంది అనుకుంటూ ఉంటారు. ఓకే, ఇదంతా గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఓకేనా, సో ఇక్కడ మీరు ఈ మెడిసిన్స్ కానీ లేదంటే పూర్ డైట్, కొంతమంది అసలు డైట్ తీసుకోరు. అసలు చాలా వాళ్ళకి అవసరమైన ఫుడ్ కూడా వాళ్ళు తీసుకోలేరు. కొంతమంది వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళ దగ్గర మనీ ఉన్నా కూడా కొంతమంది మంచి ఫుడ్ తీసుకోరు. వాళ్ళ అలవాట్లు కూడా మంచిగా ఉండవు. టైంకి నిద్రపోరు, టైంకి మంచి ఫుడ్ తీసుకోరు. మార్నింగ్ చాలా ఇంపార్టెంట్ మాట చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ టిఫిన్ అనేది తీసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. టిఫిన్ అనేది కాదు, ఏదైనా తినేయాలి. మార్నింగ్ టిఫిన్ తింటారో లేదంటే కడుపులో ఏదో ఒకటి తినండి. మార్నింగ్ 10 లోపల మీరు తినకపోతే మీకు హెయిర్ లాసెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి, ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. ఈరోజు కాకపోయినా, ఈరోజు స్టార్ట్ అయిన ప్రాబ్లం ఈరోజు కంటికి కనిపించదు, ఎప్పటికైనా బయటపడుతుంది. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 10 లోపల మీరు ఎప్పటికైనా కడుపులో ఏదో ఒకటి తినేసేయండి, కడుపులోకి ఏదో ఒకటి నెట్టండి, కడుపులోకి ఏదో ఒకటి తినేసే ప్రోగ్రామ్ అనేది మీరు పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మార్నింగ్ 10 లోపల ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తాగాలి. తినకపోతే కొంతమంది తినడానికి ఇష్టపడరు, బెడ్ మీద ఉంటారు, లేదంటే వాళ్ళు పర్సనల్ పనుల వల్ల తినకుండా ఏదో ఒకటి వాళ్ళ పర్సనల్ పనులు చేసుకుంటూ ఉంటారు. తర్వాత తినొచ్చు, మధ్యాహ్నం తినొచ్చాను. అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇప్పుడే కంటికి కనిపించబోయినా తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ హెయిర్ ఫాల్ అనేది వాళ్ళు చూస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఓకే. ఇంకా ఇలా ఫుడ్ డైట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసాం మీకు. అలాంటి మొత్తం మీరు చాలా దూరంగా ఉండాలి. మెడిసిన్స్ అంటే అర్థమైంది కదా. మెడిసిన్స్ అనేసరికి మీరు బిఫోర్కి కానీ ఆఫ్టర్కి కానీ, బిఫోర్కి ముందంటే హెల్త్ ప్రాబ్లం అని అర్థం. ఆ టైంలో మీ హెయిర్ ఫాల్ ఛాన్సెస్ అయి ఉంటాయి. మరి మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత కూడా మీ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా హెయిర్ లాస్ ఫ్యాక్టర్స్. ఓకే, చూడండి, చదువుకోండి. ఇంకా స్ట్రెస్ లెవెల్స్ కానీ, హార్మోన్ చేంజెస్ కానీ, ఈ మొత్తం మీకు ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాము. ఈ మొత్తం మీకు హార్మోన్స్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఏ ప్రాబ్లం కనిపించినా కూడా మీరు చూస్తారు. అలాగే కొన్ని జెనెటిక్ హెయిర్ లాసెస్ ఉంటుంటాయి, వాటిని కూడా మీరు అరికట్టుకోవచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం, వాటిని కూడా మీరు అరికట్టుకోవచ్చు. ఎప్పుడు అరికట్టుకుంటుంటారంటే మీరు మంచి డైట్ తీసుకోండి. మంచిగా మీ యొక్క అలవాట్లు అనేది మంచిగా నిద్రపోవటాలు, అలాగే ఫోన్కి దూరంగా ఉండటాలు, ఈ మొత్తం మీరు మెయింటైన్ చేసుకున్నారనుకోండి, హెయిర్ లాసెస్ అనేవి మీ జోలికి కూడా రావు, హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి మీ జోలికి కూడా రావు. గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు మంచిగా ఉన్నప్పుడు హెయిర్ లాసెస్ రావు, గుర్తుపెట్టుకోండి. జెనెటిక్ అంటారు కానీ ఆ టైంలో వాళ్ళకి ఫుల్ డైట్, వాళ్ళు కడుపు నిండా తింటారు, పనులు చేసుకుంటారు. తల మీద ఎక్కువగా వాళ్ళు వర్కులు చేసేవారేమో. మా తాతకు ఉంది, మా డాడీకి ఉందని మీరు అనుకోవద్దు. మీ తాత మీ డాడీ చిన్నప్పుడు తల మీద ఎక్కువగా పనులు పెట్టి చేసుకున్నారేమో. తల మీద ఎక్కువగా బరువులు మోసినా కూడా హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అక్కడ హెయిర్స్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, తల మీద హెయిర్ లాసెస్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా, సో తల మీద బరువులు అనేది మోయటం స్టాప్ చేయండి. ఓకేనా, వీలైతే భుజం మీద మోయండి, లేదా చేతితో పట్టుకొని, ఇంకా తప్పదు అనుకుంటే మోసుకోవడం తప్పదు, నో ప్రాబ్లం. ఓకే, ఇవి తల మీద అనేది బరువులు అనేది మోయటానికి స్కిప్ చేయండి. ఓకే, సాధ్యమైనంత వరకు. తప్పదు అనుకున్నప్పుడు మనం చేసేది ఏం లేదు, మీ ఇష్టం ఇంకా. ఓకేనా, సో మనకి ఇక్కడ వాతావరణం చేంజ్ అయినప్పుడు దాని యొక్క మొట్టమొదటి ప్రభావం దేని మీద పడుతుందంటే హార్మోన్స్ చేంజెస్ అయిపోతామంట ఊరికి. ఓకే, సో చాలామంది ఏమనుకుంటారు, నేను ఒక చిన్నప్పటి నుంచి నేను ఇదే ఆయిల్ వాడాను, జస్ట్ ఈరోజు ఎందుకో రాతుందో ఏమో అనుకుంటారు, ఏం అవదులే అనుకున్నప్పుడే మొత్తం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు లైట్ తీసుకుంటారో అప్పుడే మీ ప్రాబ్లం పెద్దది అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా.
ఎప్పుడైతే మీరు ఒక ప్రాబ్లంలో యాడ్ తీసుకుంటారో ఆ ప్రాబ్లమే మీకు పెద్దగా కనిపిస్తుంది తర్వాత రోజుల్లో. ఓకేనా. ఇంకా హెయిర్ లాసెస్ అనేది మీరు చిన్న కేరింగ్ తీసుకోవాలి. మీకు తెలియకుండా కూడా మీ హెయిర్ లాసెస్ కోల్పోతూ ఉంటారు. తలస్నానం చేసినప్పుడు హడావిడిగా వెళ్ళిపోయే ప్రయాణంలో తలస్నానం చేయొద్దు. రేపు మనకి ఎమర్జెన్సీ పర్పస్ ఏమైనా ఉందనుకోండి, కుదిరితే రేపు బిఫోర్ 2-3 గంటల ముందు ప్లాన్ చేసుకోండి. లేదనుకోండి ఈరోజే ప్లాన్ చేసుకోండి. ఓకే. అంతేగాని హడావిడిగా చేసుకునే ప్లానింగ్లు తలస్నానాల వల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హెయిర్ తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. దానికి ఎగ్జాంపుల్ చెబుతాను. హడావిడిగా గంట ముందు తలస్నానం చేస్తారు, త్వరగా హెయిర్ ఆడిపోవాలని దాని మీద బలప్రయోగాలు చేస్తారు. అక్కడ మీ హెయిర్ రూట్స్ అనేవి వీక్ అవుతాయి, హెయిర్స్ కూడా తెగే ఛాన్సెస్ ఉంటాయి. టవల్ని ఎక్కువగా రఫ్ చేస్తుంటారు మీ హెయిర్స్ని, హెయిర్ డ్యామేజ్ అవుతుంది. ఈ మొత్తం దేనివల్ల ఎఫెక్ట్ పడుతుంది, మీ హెయిర్ ఊడిపోతుంది లాస్ట్కి. ఓకే. మీకు మొత్తం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో సాధ్యమైనంత వరకు మెడిసిన్కి దూరంగా ఉండండి. ఓకేనా. లేడీస్ చాలా ఇంపార్టెంట్. మెడిసిన్కి దూరం ఉండడం వల్ల వాళ్ళ యొక్క సైకిల్స్ కానీ హార్మోన్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఓకే. ఇంకా వాతావరణంలో చేంజెస్ ఇప్పుడు వర్షాకాలంలో వాతావరణం అనేది ఊరికే చేంజెస్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఒకరోజు పగలు ఉంటుంది, ఒకరోజు నార్మల్గా ఉంటుంది, టెంపరేచర్ అనేది అప్ డౌన్ అవుతూ ఉంటాయి. ఈ మొత్తం దేనివల్ల అవుతాయి అంటే మీకు తెలుసు, వాతావరణం చేంజెస్ అవ్వడం వల్ల అవుతూ ఉంటాయి. ఇలాంటి టైముల్లో అనేది మీరు కరెక్ట్గా ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఓకేనా. కరెక్ట్గా ఫుడ్ తీసుకున్నప్పుడే మీ యొక్క హార్మోన్స్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా. హార్మోన్స్ బ్యాలెన్స్ డిస్టర్బెన్స్ అయినా కూడా మీకు హెయిర్ ఫాల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఓకే. హెయిర్ లాసెస్ అనేది చూస్తున్నారు కదా, డ్రగ్స్ తీసుకోవటము, హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వటము, హెయిర్ స్టైల్స్ అనేవి, స్ట్రెస్. ఓకేనా. ఇలాంటి మొత్తం మీరు పూర్ డీట్ అనేది అస్సలు తీసుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. కనీసం డైలీ వాటర్ అనేది ఎక్కువ తాగటం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. ఓకేనా. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. జ్వరం వచ్చిన హెయిర్ ఫాల్ అవుతుంటుంది, తలనొప్పి వచ్చిన హెయిర్ ఫాల్ అవుతుంటుంది, ఇలాంటి బాడీ పెయిన్స్ వచ్చిన హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మొత్తం వాతావరణం చేంజ్ అయినప్పుడు టెంపరేచర్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఓకేనా. టెంపరేచర్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా మీకు ఏమవుతుందంటే మీ బాడీ టెంపరేచర్ ఒకరోజు లో, ఒకరోజు టెంపరేచర్ హై వస్తుంది అనుకోండి, దానివల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. అవి కూడా మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. ఈ మొత్తం మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేసుకోవాలి, మీరు కరెక్ట్గా ఉన్నప్పుడే, మీ యొక్క లెవెల్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే మీకు హెయిర్ ఫాల్ ఏమి ఉండవు. ఈ మొత్తం కరెక్ట్గా ఉన్నప్పుడే మీ హెయిర్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ హెయిర్ అలా షార్ట్ నుంచి అలా ఇంప్రూవ్మెంట్ అనేది బాగా రావాలి అనుకుంటే అవి మొత్తం 50% వహిస్తాయి. ఇంకో 50% మీ హెడ్ మీద ఉపయోగించే ప్రొడక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 50% ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చాను. ఇంకో 50% మీ హెడ్ మీద ప్రొడక్ట్లు ఉపయోగించేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అవి రఫ్ అండ్ టఫ్గా అలా పిచ్చి వాడారు అనుకోండి, మీకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా. అర్థమైందా. సో పైన నేను చెప్పిన, ఇంతకుముందు చెప్పిన ఏ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఈ శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ అనేది మీకు హెయిర్ని ఖచ్చితంగా కాపాడుతుంది. ఎందుకంటే ఈ శ్రీగన్ హెయిర్ ప్రొడక్ట్స్ అనేది మీ హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. మీ హెయిర్ రూట్స్ మీద బలప్రయోగాలు చేయకుండా మంచిగా చాలా అక్కడ మీ హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తూ కొత్త హెయిర్స్ని రప్పిస్తూ చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా. సో బాడీ లోపల ఉన్న ప్రాబ్లమ్ని ఇది బయట ఎలా అరికడుతుందంటే, ఓకే, చిన్న ఎగ్జాంపుల్. ఒక మొక్కకి సూర్యరశ్మి ఎంత ఇంపార్టెంటో కింద నుంచి వాటర్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ మీకు ఒక సూర్యరశ్మితో పోల్చుకోవచ్చు శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ని. ఓకే. ఈ శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్స్ని మీ హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, ఖచ్చితంగా స్ట్రాంగ్ చేస్తుంది, కొత్త హెయిర్స్ని ఇస్తుంది, మీ హెయిర్ రూట్స్ని బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఓకే. అది లెక్క. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను.